దివ్యాంగులు సమాజంలో కలిపితేనే సామాజిక అభివృద్ధి జరుగుతుందని లేప్రా సొసైటీ ఆర్గనైజేషన్ చెర్లపల్లి వారు తెలియజేశారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని లేప్రా సొసైటీ బ్లూ పీటర్ పబ్లిక్ అండ్ రీసెర్చ్ సెంటర్ చెర్లపల్లి వారు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో అత్యధికంగా భారతదేశంలోనే కుష్టి వ్యాధి పీడితులు వ్యాధిగ్రస్తులు ఉన్నారని, ప్రజా అవగాహన అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారా వ్యాధి పీడితులు తగ్గుతున్నారని అన్నారు. ఇందుకు ప్రధాన కారణం స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు, డాక్టర్లు, పత్రికలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. వీరితో పాటు కుటుంబ సభ్యులు, సమాజం వ్యాధి పీడితుల పట్ల వివక్ష చూపకుంటే, మానసిక పేషెంట్లు అయితే వ్యాధి తీవ్రతను బట్టి ఆహార నియమాలు, మందులు, నియమ నిబంధనలతో, డాక్టర్ల సలహాలతో తీసుకుంటే ఎంతటి రోగాన్నైనా నయం చేయవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పేషెంట్లకు వైద్య పరీక్షలు చేసి వ్యాధి పీడితులకు మందులు అందించి కంటి పరీక్షలు నిర్వహించారు. అంతేకాకుండా వారికి ఉదయం అల్పాహారంతో పాటు ఇంటికి కావలసిన వంట సామాగ్రి, బియ్యం బ్యాగులు అందజేశారు. ఈ కార్యక్రమానికి లేప్రా సొసైటీ సీఈఓ డాక్టర్ ప్రసాద్ నాయక్, డాక్టర్ మైకేల్, డాక్టర్ జకరయ్య, మన్యాద రమేష్ తదితరులు పాల్గొన్నారు. माइकल जी बोले हो कि आज का दिन क्यों इम्पोर्टेंट है। आज का दिन इसलिए पूरा दुनिया में मनाया जाता है कि सबको पता लगेगा कि आप सबका राइट्स बराबर है। जो और दुनिया में, पूरा दुनिया में करीब 15% से ज़्यादा लोग कुछ फॉर्म ऑफ डिफरेंटली एबल्ड है। ब्लाइंडनेस हो, इधर उधर डिफॉर्मिटी हो, दूसरा बॉडी का फंक्शन हो, इसके वजह से करीब 15%। अब सोचो 100 में 15 लोग ऐसे जीते हैं, तो उनका जो राइट है, उनका जो वो लोग है करके ఒక కంటి ప్రాబ్లము, చెయ్యి ప్రాబ్లము, కాలు ప్రాబ్లము, అలా 15% మంది దివ్యాంగులు ఉన్నారు. వాళ్ళకు కూడా సమాన హక్కులు ఉన్నాయి. అందరితో సమానంగా వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయి. వాళ్ళను తక్కువ చూడకుండా, వాళ్ళను నెట్టివేయకుండా సమాజము వాళ్ళను గౌరవిస్తూ ఉండాలని సార్ తెలియజేస్తున్నారు. సో ఈ యొక్క దివ్యాంగుల దినాన్ని ప్రపంచం మొత్తంలో అందరూ ఆచరిస్తున్నారు. ఎందుకంటే పరోక్షంగా కానీ ఈ విధంగా దివ్యాంగులు వాళ్ళకు కూడా ఒక స్థలం, సమాజంలో ఒక స్థలం, వాళ్ళకంటూ ఒక గౌరవం, వాళ్ళకంటూ ఒక హక్కు సమానంగా ఉండాలని తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఆచరించడం జరుగుతుంది. ఈ సందర్భంలో రమేష్ గారిని కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడాలని కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా సార్ గారికి, వెంకట సార్ గారికి, సిఇఓ గారికి, లేప్రా సొసైటీ తెలియజేస్తూ మరి ఈరోజు మనం ప్రపంచ వికలాంగుల దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నా పేరు రమేష్, సొసైటీ ఆఫ్ లెప్రసీ ఎఫెక్టెడ్ పర్సన్స్ స్టేట్ లీడర్ని. మరి ఈరోజు మేము 25-30 సంవత్సరాల నుంచి లెప్రాతో కలిసి పనిచేసినాము. ఈ తెలంగాణ రాష్ట్రంలో 29 లెప్రసీ కాలనీలు ఉన్నాయి. ఆ కాలనీల అన్నింటిలో కూడా లెప్రా ఇండియా ద్వారా ఎంసీఆర్ ఫుట్వేర్ అయితేంది, అల్సర్ కిట్లు అయితేంది, డబ్బులు అయితేంది, మన పేషెంట్లకు మందులు అయితేంది, ఏదైనా కానీ మన కాలనీకి సప్లై చేస్తున్నారు. మరి అదేవిధంగా మన సొసైటీలో ఉన్న, కమ్యూనిటీలో ఉన్న మరి మీ అందరికి కూడా లెప్రా చాలా సేవలు అందిస్తున్నది. మరి ఎన్జిఓ సంస్థలు వాస్తవానికి గవర్నమెంట్ కంటే కూడా గవర్నమెంట్ తక్కువ అంచనేస్తలేము, కానీ ఈరోజు ఎన్జిఓ నమస్కారం అండి అందరికీ. ఈరోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినము.
ఏటేటా ఒక అంశం అంటూ ఉంటుంది. ఈ సంవత్సరం అంశం ఏంటంటే దివ్యాంగులను సమాజంలో కలుపుకోవడం ద్వారానే సామాజిక ప్రగతి అంటూ ఉంటుందని ఈ యొక్క సంవత్సరం యొక్క అంశము. ప్రపంచంలోకెల్లా ఎక్కువ మంది కుష్టు వ్యాధిగ్రస్తులు భారతదేశంలో ఉన్నారు. అలాగే కుష్టు వ్యాధి సోకి గ్రేట్ డిజబిలిటీ అంటే వికలత్వం వచ్చిన వాళ్ళు కూడా మన భారతదేశంలోనే ఎక్కువ శాతము ఉన్నారు. ఏటేటా 25% మంది గ్రేట్ డిజబిలిటీ వాళ్ళు ప్రపంచంలో మనకు వస్తూ ఉన్నారు. కాబట్టి త్వరితగతిలో లెప్రసీని గుర్తించినట్లయితే చికిత్స తీసుకున్న వారికి ఎలాంటి గ్రేట్ డిజబిలిటీ రాదు. ఈ పరంగా లెప్రా ఈరోజు కుష్ఠవ్యాధి సోకిన వారికి కాస్త సహాయం చేయడం జరిగింది. ఈ యొక్క బియ్యం ఇవ్వడము లార్డ్ టెక్నాలజీ సెంటర్ వాళ్ళ యొక్క సహకారంతో ఈ యొక్క బియ్యం పంపిణీ చేయడం జరిగింది. అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. థ్యాంక్ యూ. మీ పోస్ట్ ఏంటి సార్? నా పేరు మైకల్ సుకుమార్ పల్లపాటి. లెప్రా బ్లూ పీటర్ పబ్లిక్ హెల్త్ అండ్ రీసెర్చ్ సెంటర్ని నేను ఇన్ఛార్జ్ డైరెక్టర్గా ఉన్నాను. ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు సార్? ప్రతి సంవత్సరము ఈ యొక్క దినాన్ని మేము ఆచరించడం జరుగుతుంది. ఈ యొక్క దినం ఆచరించడం ద్వారా అనేక మందికి లెప్రసీ గురించి అవగాహన రావాలి. లెప్రసీకి చేయాల్సిన పని ఎంతో ఉంది. అందరం కలిసి చేసినట్లయితే లెప్రసీ మనం రూపుమాపగలమని నేను కోరుతున్నాను. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో పాల్గొంటున్నారు సార్? 18 సంవత్సరాలుగా నేను ఈ యొక్క లెప్రసీ అవేర్నెస్ ప్రోగ్రాంలో లెప్రసీ కుష్ఠవ్యాధిగ్రస్త ట్రీట్మెంట్లో గత కొంతకాలంగా మీరు నిర్వహిస్తున్న ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల ఎంతవరకు ప్రజల అవగాహన పెరుగుతుంది? వ్యాధి నిరోధం ఎంత పర్సెంటేజ్ వరకు? ఇదివరకు కంటే ఇప్పుడు అవగాహన చాలా అభివృద్ధి చెందిందండి. ఎందుకంటే మీడియా ఇన్ఫ్లుయెన్స్, మన మొబైల్ ఫోన్స్ వచ్చినాక ఏదైనా కూడా గూగుల్ సెర్చ్ చేయడం ద్వారా లెప్రసీ ఏంటి, దాని చికిత్స ఏంటి అన్న విషయము తెలిసింది. కాకపోతే వాళ్ళ లెప్రసీ సోకిన వారి పట్ల వారి యొక్క భావన కానివ్వండి, వారి యొక్క ఆలోచనల మటుకు సానుకూలంగా ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది లెప్రసీ అనగానే వాళ్ళు భయాందోళనకు గురి అవుతున్నారు. అట్లా అవసరంగా పనే లేదు. ఎందుకంటే త్వరితగతిని మనం గుర్తించి చికిత్స తీసుకున్నప్పుడు ఎలాంటి వికలత్వం అన్నది జరగదు. మీరు ఆహార పదార్థాలతో పాటు మెడిసిన్ కూడా ఏమన్నా సప్లై చేస్తారు వ్యాధిగ్రస్తులు? గవర్నమెంట్ నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ ద్వారా అందరికీ బహుళ ఔషధ చికిత్స MDT అన్నది ఇవ్వడం జరుగుతుంది. అది మా సెంటర్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. మా సెంటర్ ద్వారా ఎవరికైతే లెప్రసీ సోకిందో వారికి మేము ఉచితంగానే అన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. అంతేకాదు వాళ్ళకి అవసరమైన MCR ఫుట్వేర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కాళ్ళల్లో పుండ్లు ఉన్నప్పుడు కూడా వారికి మేము చికిత్స చేయడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. రమేష్, సొసైటీ ఆఫ్ లెప్రసీ ఎఫెక్టెడ్ పర్సన్స్ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా అపార్ కోఆర్డినేటర్గా, స్టేట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. అయితే మనం ఎందుకనంటే ఈ సొసైటీ ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే మన గవర్నమెంట్ నుంచి మన హక్కులు మనం సాధించుకోవాలన్నట్టుగా మన అన్ని సంఘాలలాగా మన సంఘం ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. మేము సంఘం ఏర్పాటు చేసి కూడా 20 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి మన హక్కుల గురించి మనము MCR చెప్పులు అయితేంది, అల్సర్ కిట్లు అయితేంది, మందుల గురించి కానీ, మరి అదేవిధంగా సదరం సర్టిఫికెట్ల గురించి, పెన్షన్ల గురించి, అంత్యోదయ రేషన్ కార్డుల గురించి, ఈ కార్డులన్నిటి గురించి కూడా మనం గవర్నమెంట్ నుంచి ఏ అయితే రావాల్సినవి ఉన్నాయో వాటి గురించి మన హక్కుగా మనం పొందాలని మేము ఒక సొసైటీ ఏర్పాటు చేసుకొని కొట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా మనం తెలంగాణలో 22 లెప్రసీ కాలనీలు ఉన్నాయి. ఆ కాలనీలలో అన్నింటిలో కూడా మరి వికలాంగుల పెన్షన్లు వస్తున్నాయి, 35 కిలోల బియ్యం వస్తున్నాయి. కానీ లేనిది ఏంటంటే కమ్యూనిటీలో ఉన్న మన లెప్రసీ పేషెంట్లకు ఎలాంటి లబ్ధి పొందుతలేదు. అదేవిధంగా నేను మొన్న మన సీఎం గారితో మన సెల్ఫ్ CEO గారితో కూడా నేను అదే అడగటం జరిగింది. మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకు పెన్షన్ అందటం లేదు, మరి వీల్ చైర్స్ కానీ ఖర్చెస్ కానీ ఎలాంటివి అందటం లేదు. మరి అవన్నీ కూడా మీరు అందేటట్టు చేయాలా మేడం అని అడిగినాను. అదేవిధంగా మనం సదరం క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. మనకు అన్యాయం జరుగుతుంది. అందులో మనకు గవర్నమెంట్ నుంచి డాక్టర్లు వస్తున్నారు, మనకు లెప్రసీ గురించి అవగాహన లేక రిజెక్ట్ చేస్తున్నారు. మరి అదేవిధంగా ఆ క్యాంపులో మన DPM కానీ APM కానీ లెప్రసీకి సంబంధించిన డాక్టర్లు అందులో భాగస్వామ్యం అయినట్లయితే మనకి అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. నేను అదే క్యాంపు కూడా ప్రత్యేకమైన క్యాంప్ ఏర్పాటు చేయింది లెప్రసీ గురించి అని నేను కోరుతున్నాను. మరి గవర్నమెంట్ కూడా అదే చెప్తున్నాను. ఇప్పటికి కూడా నేను NGO సంస్థలు కూడా మాకు
సహకరిస్తున్నాయి. లెప్రా సొసైటీ ద్వారా మేము 20 ఏళ్ళ నుంచి మేము కలిసి పనిచేస్తున్నాము. మా కాలనీలన్నిటికీ కూడా అల్సర్ కిట్లు కానీ ఎంసీఆర్ ఫుట్వేర్స్ కానీ అందిస్తున్నారు. లెప్రా సొసైటీకి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సొసైటీలకు థ్యాంక్ యూ సార్. పబ్లిక్ హెల్త్ రీసెర్చ్ సెంటర్లో ఫిజియోథెరపిస్ట్గా పనిచేస్తున్నాను. ఈ రోజున మేమందరం కూడా ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మేము ప్రతి సంవత్సరం ఇది కండక్ట్ చేస్తుంటాం. అదేవిధంగా ఈ సంవత్సరం చేయడం జరిగింది. దీనిలో ప్రత్యేకంగా ఈ సంవత్సరం లాయిడ్ కంపెనీ వాళ్ళు రైస్ బ్యాగ్స్ వాళ్ళకి అప్లై చేస్తారు. దాన్ని మేమంతా కూడా పేషెంట్ ఇక్కడ 50 మందికి లెప్రసీతో ఉన్న వారికి, వికలాంగులు ఉన్న వారికి వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.